హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ భూమి ఉదయ్కి ఐస్ క్రీమ్ తినిపించడాన్ని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ కారులో వస్తూ ఉంటాడు. గగన్ భూమిని ఎంత మర్చిపోవాలని ప్రయత్నించినా మర్చిపోలేకపోవడంతో బాధగా ఇంటికి రీచ్ అవుతాడు. కరెక్ట్గా అప్పుడే గోరింటాకు పిన్ని అపూర్వ చెప్పినట్టు టెడ్డీ బియర్ని వెతకడానికి శారద వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇల్లంతా వెతికి చూస్తుంది, కానీ ఎక్కడా టెడ్డీ బియర్ కనబడదు. సో బయట గార్డెన్లో ఉంది అని తెలుసుకొని వెంటనే గోరింటాకు పిన్ని ఆ టెడ్డీ బియర్ని తీసుకోవడానికి వస్తుంది. అప్పుడే గగన్ ఇంటికి రావడంతో టెడ్డీ బియర్ని వెనకాల దాచిపెట్టేసుకుంటుంది. ఏంటి గోరింటాకు, మీ కన్ను ఈ ఇంటిపై పడింది అని అడుగుతాడు గగన్. ఏం లేదు బాబు, విభూది ఇవ్వడానికి వచ్చాను, నువ్వు కూడా రాసుకుంటావా అని అడుగుతారు. మీలాంటి దొంగ మాటలు దొంగ పనులు నేనెప్పుడూ చేయను. ఇంకొకసారి పొరపాటును కూడా మా ఇంటి వైపు మీరు రావద్దు, ఎందుకంటే మీరు నా శత్రువు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి, అర్థమైందా అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు గగన్. అమ్మయ్యా అని అనుకునేలోపు వెనక్కి తిరిగి చూసి ఏంటి టెడ్డీ బియర్ మీ చేతిలో ఉంది అని అడుగుతాడు గగన్. ఇది ఇక్కడ పడిపోయింది బాబు అని అంటుంది గోరింటాకు. అయినా ఇది మా ఇంటి వస్తువు, మీకెందుకు అని చెప్పి ఇంకా గగన్ ఆ టెడ్డీ బియర్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మళ్ళీ ప్లాన్ ఫ్లాప్ అయినందుకు అపూర్వ ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. గగన్ ఆ టెడ్డీ బియర్ని తీసుకొని లోపలికి వెళ్ళి దాని వైపు చూస్తూ, నిన్నెందుకో తను తీసుకువెళ్ళాలనుకుంది, కానీ నువ్వు నా దగ్గరే ఉంటావు. ఒకప్పుడు నీలాంటి బొమ్మలోనే నేను సిరిమువ్వని చూశాను అని ఇంకలా ఆ బొమ్మతో మాట్లాడుతూ ఉంటాడనమాట టెడ్డీ బియర్తో గగన్. ఇంకా గగన్ బాధపడ్డం చూసి శారద గగన్ దగ్గరికి వచ్చి, నాన్న గగన్ ఎందుకలా ఉన్నావు అని అడుగుతారు. ఏం లేదమ్మా, కొంతమంది మనుషులు మనల్ని బాగా బాధ పెట్టి సూదులతో గుచ్చి రంపంతో కోసి ఏమీ జరగనట్టు వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని ఎలా వెళ్ళిపోతారో అర్థం కావట్లేదు. ఆ భూమి ఉంది కదా, తన కాబోయే భర్తతో హ్యాపీగా ఐస్ క్రీమ్ తింటూ వాడికి తినిపిస్తూ ప్రశాంతంగా ఉంది. నేనే తన జ్ఞాపకాల్లో మునిగిపోతున్నాను అని బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. ఇంకా గగన్ మాటలు విని పాపం చాలా బాధపడతారు శారద. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి తన తమ్ముడు శివని ఒక మొబైల్ షాప్కి తీసుకువెళ్తుంది. ఇంకా కొత్త ఫోన్ కొనిచ్చి, చూడు శివ, ఇంకెప్పుడు నువ్వు నాకు కాల్ చేయాలంటే వాళ్ళని వీళ్ళని అడగాల్సిన అవసరం లేదు. మళ్ళీ బావకి తెలిస్తే ఖచ్చితంగా కోప్పడతాడు, కాబట్టి నీకు ఈ ఫోన్ కొనిచ్చాను. ఇంకెప్పుడైనా నువ్వు నాకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, కానీ జాగ్రత్త, అత్తయ్యకి పూరికి బావకి ఈ విషయం తెలియకూడదు అని అంటుంది భూమి. అయ్యో తప్పకుండా అక్క, తెలియకుండా నేను చూసుకుంటాను. అక్క కాలేజ్ చాలా పెద్దది తెలుసా, బావ చాలా మంచోడు అని అంటారు. అవును, ఆయన చాలా మంచివారు అని భూమి అండ్ శివ ఇద్దరు నడుచుకుని వస్తూ మాట్లాడుతూ ఉంటే అప్పుడే సాధన భూమిని చంపేయాలనే ప్లాన్లో ఉంటుంది కదా. ఇంకా సాధన ఒక మనిషిని పెట్టిస్తుంది. ఆ మనిషి ఏమో ఇంకా ఒక పెద్ద కారు వేసుకొని కరెక్ట్గా భూమి వైపే చంపేయడానికి వస్తూ ఉంటాడు. కరెక్ట్గా అలా గుద్దేసి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా భూమిని కారు గుద్దేసరికి భూమి యాక్సిడెంట్ అయి పడిపోతుంది. పాపం శివ భూమితో అక్క అక్క అని చెప్పి పాపం భూమిని వచ్చి లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. భూమి తలకి చాలా బలమైన గాయం అవడంతో ఒక్కసారిగా పాపం శివ షాక్ అయిపోతాడు. అయ్యో ఎవరైనా కాపాడండి, మా అక్కని కాపాడండి అని చెప్పి పాపం చాలా అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడనమాట శివ. కానీ అందరూ చూస్తూ ఉంటారు, కానీ ఎవ్వరూ ఏమీ చేయరు. అప్పుడే కరెక్ట్గా గగన్ తన కారులో అటువైపుగా వెళ్తూ ఉంటాడు. శివ కనిపించడంతో, శివ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు. బావా బావా రండి బావా, అక్క అక్క పడిపోయింది బావా అని చెప్పి ఏడుస్తూ గగన్ని భూమి దగ్గరికి తీసుకువెళ్తాడు. ఒక్కసారిగా భూమి ఆ పొజిషన్లో ఉండేసరికి గగన్ కళ్ళల్లో నుండి కన్నీళ్ళు ఆగవు. పాపం వెంటనే ఏమైంది శివ అని అడుగుతారు. బావా అక్కనెవరో యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయారు బావా అని చెప్తాడు. ఇంకా వెంటనే గగన్ భూమిని ఎత్తుకొని తన కార్లో కూర్చోబెట్టుకొని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. డాక్టర్ ఇంకా ట్రీట్ చేస్తూ ఉంటారనమాట పాపం భూమికి. భూమిని చూస్తూ ఉంటాడు గగన్. ఇంకా శివ ఏడుస్తూ ఉంటాడు. బావా అక్కకేం కాదు కదా అని అడుగుతారు. ఏమి కాదులే, వెంటనే తీసుకొచ్చాం కదా, అయినా నువ్వెందుకు సొంత తమ్ముళ్ళా ఇంతలా ఫీల్ అవుతున్నావు అని అడుగుతారనమాట గగన్. సొంత అక్క కాకపోతే ఏంటి, నన్ను తమ్ముడు అని పిలిచింది బావా, అందుకే సొంత అక్కలాగే అనిపించింది. మాకు ఒక చెల్లెలుండదని చెప్పాను కదా, తను కూడా చూడ్డానికి ఇదిగో ఈ అక్కలాగే ఉంటుంది, అందుకే ఎమోషనల్ అయ్యాను అని అంటాడు శివ. ఇంకలా గగన్ పాపం భూమి వైపు చూస్తూ ఉంటాడు. డాక్టర్ గగన్ దగ్గరికి వస్తారు. డాక్టర్ ఇప్పుడు తనకి ఎలా ఉంది అని అడుగుతారు. వీఆర్ సారీ, తనకి కాస్త క్రిటికల్గా ఉంది,
తలకి బలమైన గాయం తగలడం అండ్ తనకి ఫుల్గా బ్లీడ్ అవ్వడం వల్ల చాలా బ్లడ్ లాస్ అయింది. కాబట్టి తన బ్లడ్ గ్రూప్ని అరేంజ్ చేసుకోండి అని అంటారు డాక్టర్. డాక్టర్ తన బ్లడ్ గ్రూప్ అని అడుగుతారు. తనది ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అని అంటారు. వెంటనే గగన్, సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, నాది కూడా ఓ నెగిటివే, సో నేను ఇస్తాను అని చెప్తారు. పాపం అలా చూస్తూ ఉంటాడనమాట శివ. బావకి అక్కంటే ఎంత ప్రేమో, అందుకే హ్యాపీగా బావే ఇస్తానంటున్నాడు. పాపం మనిషి ఎంత బాధపడుతున్నాడో అని చెప్పి అలా ఇంకా గగన్ వైపు పాపం చూస్తూ ఉంటాడు అభిమానంగా శివ. అలా ఇంకా గగన్ భూమికి బ్లడ్ ఇచ్చి భూమికి ఇంకా బ్లడ్ అందేలా చేస్తాడు. భూమి అప్పుడే స్పృహలోకి వస్తుంది. ఇటువైపు అపూర్వ దగ్గరికి సాధన వస్తుంది. ప్లాన్ సక్సెస్ అయింది, ఆ భూమిని లేపేశాను అని అంటారు. నువ్వు కరెక్ట్గానే చూసావా, ఎందుకంటే ఆ భూమి చాలా అదృష్టవంతురాలు, అందుకే జాగ్రత్తగా ఉండాలి అని అంటారు. నేను బాడీని చూసుకొని వస్తున్నాను అని అంటారు. అవునా, అయితే ఈ పాటికి నాకు మెసేజ్ వచ్చేయాలే అని చెప్పి చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా చెర్రీ అయితే పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తాడు. మావయ్య మావయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఏమైంది చెర్రీ అని అడుగుతుంది. ఇంకలా మీరా, అమ్మా భూమికి యాక్సిడెంట్ అయిందంట, టైంకి అన్నయ్య కాపాడాడంట అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట శరత్ చంద్ర. ఏంటి, భూమికి యాక్సిడెంట్ అయిందా అని చెప్పి ఇంకా పరుగున వెళ్తారు. అపూర్వ ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. చెప్తూనే ఉన్నాను దానికి అదృష్టం ఎక్కువని, ఇప్పుడు అది ప్రూవ్ అయింది, దాన్ని చంపాలంటే అంత మాటలు కాదు అని చెప్పి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ హాస్పిటల్కి శరత్ చంద్రతో పాటు బయలుదేరుతుంది అపూర్వ. అప్పుడే కరెక్ట్గా భూమి కళ్ళు తెరుస్తూ ఉంటుంది. కళ్ళు తెరిచిన వెంటనే అక్కడ గగనే కనబడతాడు. ఒక్కసారిగా గగన్ని చూసి పాపం చాలా ఎమోషనల్ అవుతుంది భూమి. బావా, నన్ను కాపాడింది నువ్వేనా అని అడుగుతుంది. హలో, ఇది తమరిపై ప్రేమతో కాదు, ఒక సాటి మనిషికి సహాయం చేయాలనే నిన్ను కాపాడాల్సి వచ్చింది. నీ ప్లేస్లో ఎవరున్నా నేను ఇలాగే చేసేవాణ్ణి అని చెప్పి గగన్ వెళ్ళబోతుంటే కరెక్ట్గా గగన్ హ్యాండ్కి ఉన్న బటన్ భూమి చేతికి ఉన్న బ్రేస్లెట్కి ఇరుక్కుపోతుంది. ఇంకలా గగన్ వెనక్కి తిరిగి చూస్తాడు. భూమి గగన్ వైపు చూస్తూ, చూసావా బావా, నువ్వు వెళ్ళిపోవాలన్నా మన బంధం లాగుతుంది, సేమ్ అలాగే నేను నీకెంత దూరం అవ్వాలనుకున్నా, నువ్వు నాకు ఎంత దూరం అవ్వాలనుకున్నా మనం అవ్వలేం బావా, మన బంధం ఇప్పటిది కాదు అని అంటుంది. అలా ఇంకా భూమి, నాన్సెన్స్, అయినా నువ్వు పెళ్లి చేసుకోబోయేవాడితో హ్యాపీగానే ఉంటున్నావు కదా, ఇంకేంటి నీ ప్రాబ్లం, ఇంకా నాపై ప్రేమ ఉందని చెప్తే అది మంచిది కాదు భూమి, మంచిది కాదు. కాబట్టి నీకున్న అబద్ధపు ప్రేమని వాడిపై చూపించుకో, నాపై కాదు అని చెప్పి గగన్ ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కరెక్ట్గా గగన్ వెళ్ళబోతుంటే ఇటువైపు శరత్ చంద్ర వాళ్ళు వచ్చేస్తారనమాట. గగన్ని చూస్తూ, రే గగన్, ఏంట్రా నువ్విక్కడ అని అడుగుతారు. హలో శరత్ చంద్ర, ఈ హాస్పిటల్ నువ్వు కట్టించావా, లేకపోతే తరతరాలుగా నీకు చెందిన ఆస్తా? నీదన్నట్టు మాట్లాడుతున్నావు. ఈ హాస్పిటల్కి ఎంతోమంది వస్తారు, నువ్వు నాకు కనిపించడం ఏంటి దిష్టి బొమ్మలాగా, పక్కకు తప్పుకో అని చెప్పి గగన్ అక్కడి నుండి స్పీడ్గా వెళ్ళిపోతారు. వీడికి పొగరు బాగా ఎక్కువైంది అని చెప్పి ఇంకా వెంటనే శరత్ చంద్ర అలా భూమి దగ్గరికి వెళ్తాడు. భూమి కళ్ళు తెరిచి శరత్ చంద్ర వైపు చూస్తూ ఉంటుంది. అమ్మా భూమి, ఏంటమ్మా నీకు యాక్సిడెంట్ అవ్వడం ఏంటి అని అంటారు. నాన్న అది అని అంటుంది భూమి. వద్దమ్మా, ఇంకేమీ మాట్లాడొద్దు, నిన్ను చూస్తుంటే నాకు బాధగా ఉంది, డాక్టర్తో మాట్లాడొస్తాను అని చెప్పి ఇంకా వెళ్ళబోతూ ఉంటుందన్నమాట. అలా ఇంకా శరత్ చంద్ర అలా వెళ్ళిపోగానే అపూర్వ వెళ్తుంటే, హలో అపూర్వ, ఒక్క నిమిషం ఇటురా అని అంటుంది భూమి. ఇంకా వెంటనే అపూర్వ, ఏయ్ ఏంటి అని అడుగుతుంది. ఏంటి అపూర్వ గారు వెళ్ళిపోతున్నారు? నాకెందుకో దీని వెనక మీ హస్తమే ఉంది అనిపిస్తుంది. ఒకవేళ నా యాక్సిడెంట్ వెనుక మీ హస్తం ఉందని తెలిస్తే అని అంటుంది భూమి. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, నేను నీకు యాక్సిడెంట్ చేయించడం ఏంటి, నేను ఎప్పుడైనా అలా చేశానా అని అడుగుతుంది అపూర్వ. డైరెక్ట్గా చెయ్యరు అపూర్వ పిన్ని, ఇండైరెక్ట్గా ఆ సాధనతో యాక్సిడెంట్ చేయించుండొచ్చు కదా. నాకు కరెక్ట్గా కార్ యాక్సిడెంట్ చేసే ముందు దూరంగా మమ్మల్ని గమనిస్తున్న సాధనని నేను చూశాను, అందుకే నాకు నీపై డౌట్ వస్తుంది అని అంటుంది భూమి. చూడు, నీకు బాగా పిచ్చెక్కింది, అందుకే నాపై డౌట్ పడుతున్నావు. ఇంకొకసారి ఇలా అంటే అస్సలు బాగోదు. అయినా నేను నీకు యాక్సిడెంట్ చేయించడం ఏంటి అని చెప్పి దబాయించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హలో అపూర్వ పిన్ని, నీ కంగారు చూస్తుంటేనే అర్థమవుతుంది
నువ్వు తప్పకుండా తప్పు చేశావని. సరే, ఇప్పుడు దొరకవు, కానీ ఏదో ఒక రోజు మా నాన్న ముందు బయటపడతావు కదా, అప్పుడు నీ సంగతి చూస్తాను అని హ్యాపీగా చెప్తుంది భూమి. ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏమీ మాట్లాడలేక అపూర్వ. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. భూమిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువచ్చేస్తారు. అప్పుడే కరెక్ట్గా భూమి దగ్గరికి భోజనం ప్లేట్తో శరత్చంద్ర వస్తారు. శరత్చంద్ర భూమి వైపు చూస్తూ, అమ్మా భూమి, నీకు భోజనాన్ని తినిపించడానికి వచ్చాను, రామ్మా అని చెప్పి ఇంకా భోజనం తినిపిస్తూ ఉంటారనమాట శరత్చంద్ర. నాన్న, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్తారా అని అంటుంది భూమి. అదేంటమ్మా అలా అంటావు, నాకు తెలిస్తే ఖచ్చితంగా నీకు ఆన్సర్ ఇస్తాను, చెప్పు అని అడుగుతారు. కాదు నాన్న, నేనంటే మీకెందుకంత ప్రేమ, నేను మీ దగ్గర పెరగలేదు కదా అని అంటుంది భూమి. అదేంటమ్మా, పెరిగినంత మాత్రాన ప్రేమ లేకుండా పోతుందా? నువ్వు నా బంగారు తల్లివి, నాకు శోభకి పుట్టిన ప్రేమవి నువ్వు, నా భూమివి నువ్వు అని అంటారు శరత్చంద్ర. నాన్న, నువ్వు అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా అని అడుగుతుంది భూమి. అవునమ్మా, నా శోభ అంటే నాకు ప్రాణం. నీకొక విషయం తెలుసా, ఒకప్పుడు మా మావయ్య గారు అసలు పెళ్లికి ఒప్పుకోలేదు, కానీ పాపం శోభానే నా కోసం తన వాళ్ళతో పోరాడి తనకున్న కోట్ల ఆస్తిని వదులుకొని నా కోసం వచ్చేసింది. వచ్చాక డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసి నాకు పేరును తీసుకువచ్చింది. తను వరల్డ్ ఫేమస్ డాన్సర్ అయింది అని అంటారు శరత్చంద్ర. నాన్న, నువ్వు ఇదంతా చెప్తుంటే నాకు ఒక్క మాట చెప్పాలనిపిస్తుంది. నీది అమ్మది కూడా ప్రేమ పెళ్ళే. అలాంటప్పుడు నేను గగన్ బావ ప్రేమించుకున్నప్పుడు ఎలా అయితే నువ్వు అడ్డుపడ్డావో, నువ్వు అమ్మ ప్రేమించుకున్నప్పుడు కూడా అమ్మ వాళ్ళ నాన్న తాతయ్య గారు ఇలాగే అడ్డుపడుంటారు కదా. అలా అని అమ్మ వాళ్ళ నాన్న చెప్పిన మాట వినిందా, లేకపోతే నీతో వచ్చేసిందా అని అడుగుతుంది భూమి. ఒక్కసారిగా భూమి వేసిన క్వశ్చన్కి షాక్ అయిపోయి భూమి వైపు చూస్తూ ఉంటారు శరత్చంద్ర. భూమి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అంటే నువ్వింకా గగన్ గాడిని అని అంటారు శరత్చంద్ర. నాన్న, నేను గగన్ బావని ప్రేమిస్తున్నానా ప్రేమించట్లేదా అనే విషయాన్ని పక్కన పెట్టండి, కానీ నేను అడిగేదానికి సూటిగా సమాధానం చెప్పండి. మీ ప్రేమ గెలిచినప్పుడు నా ప్రేమ గెలవకూడదని ఎందుకు నాన్న, ఎందుకు పిన్నితో కలిపి ప్లాన్లు వేశారు? నన్ను బావని దూరం చెయ్యాలని ఎందుకు మీరు పావులు కదిపారు? ఎందుకు శారదా అత్తయ్యకి కృష్ణప్రసాద్ మావయ్యకి విడాకులు అనే ఒక లిటిగేషన్ని పెట్టి మా పెళ్ళి ఆగిపోవాలని ప్రయత్నించారు? ఎందుకు నాన్న, ఎందుకు అని అడుగుతుంది భూమి. ఇంకా శరత్చంద్ర అలా చూస్తూ ఉంటాడు భూమి వైపు. చెప్పనా నాన్న, ఒకప్పుడు ప్రేమికుడిగా మీకు తప్పనిపించనిది ఇప్పుడు ఒక తండ్రిగా తప్పనిపిస్తుంది. నేను మీలాగే నిర్ణయం తీసుకొని గగన్ బావతో వెళ్ళిపోతే మీరు ఏం చేయగలిగేవారు నాన్న? ఏమీ చేయలేకపోయేవారు. కానీ నేను అలా వెళ్ళను, ఎందుకంటే నాకు మీరు అమ్మ అంటే పంచ ప్రాణాలు. మీకోసం నేను ఏదైనా చేస్తాను, అది నాన్న ఈ భూమి అంటే. కానీ ఒకటి చెప్తున్నాను, మీరు నాకు పెళ్లి సంబంధాన్ని తీసుకువచ్చారు, నేను అతనితో సంతోషంగా ఉంటానని, ఉదయ్ నాకు తగిన భర్త అని మీరు అనుకుంటున్నారు కరెక్టే. కానీ నా మనస్ఫూర్తిగా చెప్పనా, నేను నా భర్తగా గగన్ బావని తప్ప ఇంకెవ్వరిని కోరుకోలేను. ఇంకెవ్వరు గగన్ బావే నాకు భర్తగా ఊహించుకోలేను. ఇది మాత్రం నిజం. నేను గగన్ బావని మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ మీకు ఇష్టం లేదు కదా. మీ మాటను దాటి నేను బావని ఎలా పెళ్లి చేసుకుంటాను? చేసుకోలేను. కూతుర్ని కదా, మీరు చెప్పిన మాట వినాలి. కానీ ఒకటి మాత్రం నిజం నాన్న, రేపు పొద్దున్న ఆ ఉదయ్ కట్టిన తాళి నా మెళ్ళలో ఉండొచ్చేమో, కానీ మీ కూతురి మొహంలో సంతోషాన్ని మాత్రం మీరెప్పటికీ చూడలేరు. ఈ విషయం ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే, పెళ్ళైన తర్వాత నేను సంతోషంగా లేనని మీరు బాధపడకూడదు. ఎందుకంటే పెళ్ళికి ముందే నేను సంతోషంగా లేనని మీరు తెలుసుకోవాలి కాబట్టి అని చెప్పి అక్కడి నుండి పాపం వెళ్ళిపోతుంది భూమి. ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు శరత్చంద్ర. ఇంకా వెంటనే శరత్చంద్రకి చాలా మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏం చేస్తున్నాను, ఏం జరుగుతుంది అనే విషయాలు ఏమీ అర్థం కావన్నమాట శరత్చంద్రకి. ఇంకా వెంటనే శరత్చంద్ర శోభచంద్ర ఫోటో ముందుకు వెళ్ళి అలా ఇంకా దీర్ఘంగా ఆలోచనలో పడిపోతాడు. అప్పుడే ఇంక అక్కడికి అపూర్వ వచ్చి, బావా ఏంటి అలా ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. అపూర్వ, నేను తప్పు చేస్తున్నాను అపూర్వ, నా కూతుర్ని బాధ పెట్టి తప్పు చేస్తున్నాను. తను నా మాటే వినాలి, నేను చూపించిన వాడినే పెళ్లి చేసుకోవాలని చాలా పెద్ద తప్పు చేస్తున్నాను. భూమి గగన్ని ఎంతలా మర్చిపోలేకపోతుందో, ప్రేమిస్తుందో అర్థం చేసుకున్నాను. వాడు ఎంత క్రూరుడైనా, వాడు ఎంత మూర్ఖుడైనా అది నా దృష్టిలో కానీ
నా కూతురు భూమి దృష్టిలో కాదు. కాబట్టి నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అపూర్వ. భూమికి నచ్చని పెళ్లి చేసి తన్ని నరకంలోకి నెట్టాలో, లేకపోతే భూమికి నచ్చిన నాకు నచ్చని ఆ గగన్ గడికిచ్చి పెళ్లి చేయాలో అర్థం కావట్లేదు అపూర్వ అని ఏడుస్తూ ఉంటాడు శరత్చంద్ర. ఇదేంటి బావా మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు? బావా ఆ భూమి నిన్ను అని అంటుంది. వద్దు, నా కూతురు విషయంలో ఎవరి డెసిషన్ నేను వినాలనుకోవటం లేదు. రేపు ఆ గగన్ గాడి ఇంటికి వెళ్తాను, వెళ్ళి మాట్లాడతాను అని అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఇదేంటి బావా వాడింటికి వెళ్తానంటున్నాడు? ఒకవేళ వాడింటికి వెళ్తే వాడితో పెళ్లి సంబంధం మాట్లాడతాడా? భూమి మాటలకి బావ కరిగిపోయాడా అని చెప్పి ఆలోచించుకుంటూ బావా నేను కూడా వస్తాను బావా అని చెప్పి ఇంకా అపూర్వ కూడా శరత్చంద్రతో కలిసి గగన్ వాళ్ళ ఇంటికి బయలుదేరదామని ఫిక్స్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అలా ఇంకా గగన్ జాగింగ్ చేయడానికని బయటికి వెళ్తాడు. అప్పుడే కరెక్ట్గా గగన్కి తన ఎదురుగా ఉన్న టెడ్డీ బియర్ కనబడుతుంది. ఆ టెడ్డీ బియర్ని చూస్తూ అమ్మా ఇది నా రూమ్లో ఉండడం కంటే ఇంకెక్కడైనా ఉంటే అని అంటారు. నాన్న గగన్ ఈ టెడ్డీ బియర్ని వాళ్ళకి ఇచ్చేయాలనుకుందిరా పూరి, మళ్ళీ నీ దగ్గరికే వచ్చేసిందా అని అంటారు శారదా. అవునమ్మా ఇది చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది, దీంతో నాకేదో క్లోజ్ బాండ్ ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇంకా టెడ్డీ బియర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడనమాట. అలా ఇంకా గగన్ అప్పుడే కరెక్ట్గా శరత్చంద్ర కార్ గగన్ వాళ్ళ ఇంటి ముందుకి వచ్చి ఆగుతుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట గగన్. అప్పుడే ఇంకా శారద కూడా హారతి పూజ చేసి హారతిని తీసుకువస్తుంది. శరత్చంద్రన్ వాళ్ళ ఇంట్లో చూసి షాక్ అయిపోతుంది. హారతిని టేబుల్పై పెట్టేస్తుంది. ఎందుకు వచ్చారండి అని అడుగుతుంది శారద. నేను గగన్తో మాట్లాడడానికి వచ్చాను. గగన్ నీతో మాట్లాడాలి. నా కూతురు భూమికి నేను పెళ్లి చేయాలనుకుంటున్నాను, కానీ తను ఇంకా ఇంకా నిన్నే ప్రేమిస్తుంది. ఎంతలా తను ఉదయ్ని భర్తగా అనుకోవాలన్నా తనకి నువ్వే గుర్తొస్తున్నావని చెప్తుంది. కాబట్టి నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. భూమిని నీ నుండి ఎలా వేరు చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అంటారు ఇంకా శరత్చంద్ర. చూడండి మిస్టర్ శరత్చంద్ర, మీకు నేను భూమి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, భూమికి మిమ్మల్ని వదిలి రావడం ఇష్టం లేదు. మధ్యలో వెధవని అయ్యింది నేనే. మళ్ళీ మళ్ళీ వెధవని చేయడానికి మీరిక్కడికి వచ్చారా? జస్ట్ గెట్ అవుట్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు గగన్. ఇంకా అలా గగన్ గట్టిగా అనేసరికి కరెక్ట్గా అపూర్వ చూస్తూ ఉంటుంది. గగన్ అది కాదని చెప్పేలోపు ఇంకా కరెక్ట్గా ఆ టెడ్డీ బియర్పై హారతి కర్పూరం పడడంతో అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి ఇంక అందులో ఉన్న వీడియో కెమెరా అనేది బయటపడుతుంది. ఒక్కసారిగా గగన్ అది చూస్తూ ఉంటాడు. అపూర్వ లాక్కోవాలనుకుంటుంది. శరత్చంద్ర అపూర్వ ఏం చేస్తున్నావు అని చెప్పి వీడియోని తను చూస్తాడనమాట శరత్చంద్ర. ఒక్కసారిగా ఆ వీడియోని చూసి షాక్ అయిపోతాడు శరత్చంద్ర. ఇంకలా చూస్తూ శోభాచంద్రని చంపింది అపూర్వ అని ఒక్కసారిగా ఆ వీడియో చూసి తెలుసుకుంటాడనమాట శరత్చంద్ర. బావా అది అని చెప్పేలోపు ఇంకా గగన్ వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఆపు నీ నాటకాలు, అంటే నా శోభని చంపింది నువ్వేనా అని చెప్పి ఇంకా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ శరత్చంద్ర చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అపూర్వపై. గగన్ అదంతా చూస్తూ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. ఇంక శరత్చంద్ర, గగన్ నీకు చెప్పేది చెప్తున్నాను విను. నా కూతుర్ని పెళ్లి చేసుకునేది నువ్వే. నా కూతురి ప్రేమని గెలిపించాలనుకుంటున్నాను. కాబట్టి నీకు నా కూతురు భూమికి ఖచ్చితంగా పెళ్లి చేస్తాను అని గట్టిగా చెప్పి ఇంక అపూర్వని అక్కడి నుండి లాక్కుని వెళ్ళిపోతూ ఉంటాడు శరత్చంద్ర. అపూర్వ ప్రాణ భయంతో వణికిపోతూ అటు నిండటు పరిగెత్తి పారిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.